కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చిరుజల్లులతో కూడిన వర్షాన్ని సైతం లెక్క చేయట్లేదు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు అశేషంగా తరలి వస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఉదయం నుంచి కూడా చిరు జల్లులతో కూడినటువంటి వర్షం కర్నూలు జిల్లాను పలకరిస్తూనే ఉంది. గత 4 నెలల నుండి ఉక్కపోతలతో చెమటలతో అల్లాడిపోయినటువంటి జిల్లా వాసులందరూ కూడా గత 5-6 రోజుల నుంచి కూడా వాతావరణంలో వచ్చినటువంటి మార్పులతో జిల్లాను వర్షం పలకరిస్తూనే ఉంది. ప్రజలందరూ కూడా సేద తీరారు. అయితే నిన్నంతా కూడా ఎక్కువగా చెమటలు, ఉక్కపోతలు కూడా ఎక్కువ ఎండ కూడా కాయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఖచ్చితంగా వర్షం పడుతుందని అధికారులు అంచనాలు వేశారు. ఒకవేళ ఎండ ఎక్కువగా ఉన్నా వర్షం వచ్చినా కూడా దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం మనం నగరంలో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ప్రధానంగా ఈసారి ఎలాగైనా కూడా పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు సదుపాయాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో, అలాగే పోలింగ్ సిబ్బందికి సైతం మౌలిక వసతులు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రత్యేక చర్యలు చేపట్టింది ఎలక్షన్ కమిషన్. దానిలో భాగంగానే ఒకసారి మనం చూడొచ్చు, మోడల్ పోలింగ్ స్టేషన్ అనేవి కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఓటర్కి కూడా స్వాగతం చెప్పే విధంగా ప్రత్యేకంగా అలంకరించి తీర్చిదిద్దారు. ఒకసారి ఈ పోలింగ్ స్టేషన్లలోకి వచ్చి ఓటర్ని ఓటు వేసే విధంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు సైతం కూడా నిర్వహించారు. ఇక కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఓటర్ల దృష్టిని ఒకసారి చూస్తే జిల్లా వ్యాప్తంగా 20,54,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 10,13,000 మంది పురుష ఓటర్లు కాగా 10,40,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక నంద్యాల జిల్లా విషయానికి వస్తే 13,89,000 ఓటర్లు ఉన్నారు జిల్లా వ్యాప్తంగా. అలాగే 6,40,000 మంది పురుషులు కాగా 6,78,000 మంది మహిళలు కూడా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అయితే ఈసారి మాత్రం ఎక్కువగా యువ ఓటర్లు కూడా నమోదు కావడం జరిగింది. ప్రధానంగా దగ్గర కూడా రెండు జిల్లాల ఉమ్మడి జిల్లాల తరఫున కలిసి 85,000 మంది కొత్తగా ఓటు హక్కును ఈసారి కూడా వినియోగించుకోబోతున్నారు. ఎన్రోల్ చేసుకున్నారు 85,000 మంది కూడా. సో వచ్చేటటువంటి వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం కల్పించినటువంటి తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలా, వినియోగించుకోవాలని చెప్పేసి ఊరున వాడల పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ చీఫ్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ఇటు సృజన, అలాగే నంద్యాల జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాసులు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి జేసీలు సైతం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విరివిగా ఓటర్లందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సో ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. అయితే వర్షం వల్ల కాస్త మందకోడిగా ప్రారంభమైందని మాత్రము చెప్పుకోక తప్పదు. ఇప్పటికీ దగ్గర వినియోగించుకున్నారు.